విశ్వనాథ్ కళా తపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా సిరిసిరిమువ్వ. శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ. అందాల తార జయప్రదను స్టార్ ని చేసిన సినిమా. రంగుల రాటం, సుఖదుఖాల సినిమాల తర్వాత వాటికి మించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి చంద్రమోహన్ కు వచ్చిన మహదవకాశం. కె విశ్వనాథ్ కళా తపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా. చంద్రమోహన్ జయప్రద జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన సినిమా. తెలుగు సినిమా రంగంలో సంగీత నృత్యాలకు ప్రాముఖ్యతను ఇస్తూ సంస్కారవంతమైన సినిమాలను తెలుగు వారికి అందించే విశ్వనాథ్ కళా జైత్రయాత్రలో మొదటి అడుగు 1976లో వచ్చిన ఈ సిరిసిరిమువ్వ కళాఖండం. మా తరంలో వారికి ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా సృష్టించిన కళానంద వర్షంలో తడిసి ముద్దైన వారిమే మేమందరం. విశ్వనాథ్, వేటూరి, పసుమర్తి, మహాదేవన్, బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మల సమిష్టి కృషి ఈ సినిమా. పాటలనన్నీ వేటూరే వ్రాశారు. తెలుగు సాహిత్య విద్యార్థులకు ఒక్కో పాట ఒక్కో ఎంఫిల్ టాపిక్. జుమ్మంది నాదం, సయ్యంది పాదం, గజ్జెగల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, అందానికి పుత్తడి బొమ్మ, గోదారల్లే ఎన్నెల్లో గోదారల్లే పాటల గురించి ఎంత వివరించినా తనివి తీరదు. విశ్వనాథ్ బాపులకు సాంఘిక సినిమాలైన డిటెక్టివ్ క్రైమ్ సినిమాలైన రాముణ్ణి కృష్ణుణ్ణి చూపకుండా సినిమాలు తీయలేరు. మా ఊరి దేవుడు పాట ఆ కోవలో ఉంది. ఊరే లేది ఊరేగేది రెండు ఆయనే అని రాములోరుని కీర్తించడం వేటూరికే సాధ్యం. చంద్రమోహన్ అద్భుతంగా నటించిన పాట రా దిగిరా దివి నుండి భువికి దిగిరా డప్పు చతుర్థార్థమైంది. సుశీలమ్మకు ఈ సినిమాలో పాడిన పాటలకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది. శంకరాభరణం కన్నా ముందే బాలసుబ్రహ్మణ్యం తన గాత్ర సంపదను తెలుగు వారికి పంచిపెట్టేశాడు. ఇంకా నృత్య దర్శకులు పసుమర్తి, జయప్రద నృత్యాలన్నీ నవరం సినిమాలో నంది నృత్యాలను గుర్తుకు తెస్తాయి. అద్భుతంగా కంపోజ్ చేశారు. కెవి మహాదేవన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మూగది అయిన హీరోయిన్ పక్షుల్ని, ప్రకృతిని తన కుహుకుహులతో కిలకిల రావించిన సంగీతాన్ని ఆస్వాదించాల్సిందే. ఇంతటి చక్కటి అందమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతల బృందం ఏడిది నాగేశ్వరరావు, కర్రి లచ్చారెడ్డి, ఎన్ భాస్కర్ రెడ్డి, యూచిన వీర్రాజులను అభినందించాలి. నటనా పరంగా చంద్రమోహన్ జయప్రదల తర్వాత ముందు చెప్పుకోవాల్సింది సత్యనారాయణనే. పక్షవాతం వచ్చిన అసహాయ తండ్రిగా చాలా గొప్పగా నటించారు. తర్వాత గొప్ప పాత్ర ఫణికుమారి ధరించిన సుమ పాత్ర. ఈ పాత్రను విశ్వనాథ్ బ్రహ్మాండంగా మలిచారు. పనికిరాని వెధవ కట్టిన తాళిబొట్టుని అమ్మి తన శీలాన్ని కాపాడిన వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వచ్చే పాత్ర. హ్యాట్స్ ఆఫ్ విశ్వనాథ్. ఇంత విప్లవాత్మక సందేశాలను ఒక విశ్వనాథ్ మాత్రమే ఇవ్వగలడేమో. సప్తపది ఆ కోవలోనిదే కదా. కవిత ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసింది. దేవదాస్ కనకాల, రమాప్రభ, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయ్యవారి పాత్ర. ఆ పాత్రలో అద్భుతంగా నటించిన జేవి రమణమూర్తిని, సత్యనారాయణ తర్వాత ఆయన పాత్ర, ఆయన నటనే గొప్పగా ఉంటాయి. ఈ సినిమాకు జంధ్యాల, వేటూరి సంయుక్తంగా సంభాషణల్ని అందించారు. పాటలాయన మాటలాయన కూడా అయ్యారు. ఈ సినిమాను విశ్వనాథ్ హిందీలో రిషి కపూర్, జయప్రదలతో తీశారు. జయప్రదను హిందీ రంగానికి పరిచయం చేసి వైజయంతిమాల, వహీదా రెహమాన్, హేమమాలిని, రేఖల తర్వాత ఉత్తరాదిన మరో సూపర్ హీరోయిన్ గా ఎదగడానికి దోహదపడ్డ సినిమా సర్గం. ఎన్నిసార్లు చూశానో ఈ సినిమాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమా సిరిసిరిమువ్వ. ఈ తరంలో చూడని వారు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. యూట్యూబ్ లో ఉంది, ఆస్వాదించండి. సంగీత నృత్య వర్షంలో ముద్దైపోవచ్చు. టీవీలో వస్తే అస్సలు మిస్ కావద్దు. ఇంత గొప్ప కళాఖండాన్ని మనకు అందించిన విశ్వనాథ్ మహాసేనుకి నివాళి.